హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వెస్ట్ సైజ్ వచ్చేసి 27 అండి. సో ఆ సైజ్ బ్లౌజ్ అంటే స్మాల్ సైజ్ అనమాట. ఆ సైజ్ బ్లౌజ్ అయితే ఈరోజు కటింగ్ వీడియో చూపిస్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, వీడియోని అయితే ఫుల్గా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకొని క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలండి. సో క్లాత్ ఈక్వల్గా ఉండడానికి మార్జిన్ డ్రా చేసుకొని క్లాత్ని అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెడుతున్నానండి, పెట్టి మార్జిన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు చూద్దాము. ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్లో చూసుకోవాలండి. సో నేను ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్లో చూసుకుంటున్నాను. లేదు మీరు మెజర్మెంట్స్ తీసుకున్నారంటే మెజర్మెంట్స్తో ఎంత తీసుకున్నారు అనేది చూసుకోవాలి. సో మనకి షోల్డర్లో మిడిల్కి పట్టుకొని అలాగే కింద మనం డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, ఆ డాట్ పట్టుకొని బ్లౌజ్ అనేది సాగదీయొద్దండి, నార్మల్గా పట్టుకొని చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చూసుకొని ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర మనం జాయింట్ వేస్తాం కాబట్టి అక్కడ కూడా ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ కంటే తక్కువ మార్కింగ్ వేసుకోవాలి. నాకు ఇక్కడ టోటల్ 15 ఇంచెస్ వచ్చింది. సో అదే 15 ఇంచెస్ని నేను ఆపోజిట్లో ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. సో ఆ 15 ఇంచెస్ ఈ 15 ఇంచెస్ని కలిపి ఈక్వల్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కింద ఖర్చు కోసం ఏదైతే పెట్టుకున్నామో అది కూడా డ్రా చేసుకొని బాక్స్ లాగా అయితే ఫామ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు వెడల్పు చూద్దామండి. బ్లౌజ్ వెడల్పు చూడడానికి మనకి కాజాపట్టి ఏదైతే ఉంటుందో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. లోపలికి ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి మనమైతే బ్లౌజ్ వెడల్పు అనేది 2 ఇంచెస్గా చూసుకోవాలి. ఒకేసారి చూసుకోవద్దు. బిగినర్స్ అయితే మాత్రం 2 ఇంచెస్గా కొంచెం కొంచెం చూసుకుంటేనే మీకు కరెక్ట్గా బ్లౌజ్ వెడల్పు అనేది వస్తుందన్నమాట. సో నాకు ఇక్కడ 27 వచ్చింది. సో 27ని 4 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందో అనేది చూద్దాము. టేప్లోనే ఈజీగా 4 పార్ట్స్ చేసుకోవచ్చండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో విధంగా చేసుకుంటే నాకు 7 ఇంచెస్ వచ్చిందండి. సో సేమ్ ఆ 7 ఇంచెస్ని కింద మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో లైన్ పైన పెట్టుకొని 7 ఇంచెస్ అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ డాట్స్ అలాగే 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. నార్మల్ సైజ్ బ్లౌజెస్ వాళ్ళకైతే మనకి నడుము లూజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 4వ భాగం వచ్చేసి ఆమ్ లూజ్ ఉంటుందండి. ఆ ఆమ్ లూజ్కి 1 ఇంచ్ అంటే అదే నడుములో 4వ భాగానికి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సేమ్ థింగ్ అయిందనమాట. 7 ఇంచెస్ ఏదైతే నడుము లూజ్ ఉందో దానికి 1 ఇంచెస్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఈజీగా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆమ్ లూజ్ కూడా 7 ఇంచెసే వచ్చింది కాబట్టి సో ఆర్మ్ లూజ్ పాయింట్ అండ్ చెస్ట్ లూజ్ పాయింట్ రెండు ఈక్వల్గా మ్యాచ్ అయిపోతాయి. సో ఇక్కడ వాళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా అయితే బ్లౌజెస్ని ఈజీగా చూసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ని బట్టి ఆర్మ్ లూజ్ని బట్టి హిప్ లూజ్ని బట్టి మనమైతే చూసుకోవాలి. సో ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను, అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 5.5 పెట్టుకున్నానండి నేను. సో ఇది 27 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి అలాగే మనకి కర్వ్ కోసం అనేసి 1.5 పెట్టుకోవాలన్నమాట. కర్వ్ డ్రా చేసుకోవడానికి నార్మల్గా అయితే 1.5 పెట్టుకుంటాం కదా. సో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. సో యాజ్ రీజ్గా మనకి చెస్ట్ లూజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే ఆర్మ్ లూజ్ వచ్చేసింది, చూసారు కదా 7 ఇంచెస్. సో ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇలాంటి సైజ్ బ్లౌజెస్ అయితే మనం రోజుకి ఎన్నైనా కుట్టేయొచ్చండి, అంత ఈజీగా ఉంటుంది మార్కింగ్ అనేది. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది చెక్ చేసుకుందామండి. బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఎంత అనేది చెక్ చేసుకుందాము. వీళ్ళది వచ్చేసి 4 ఇంచెస్ ఉందండి. సో 4 ఇంచెస్ నేను యాజ్ రీజ్గా కొంచెం తగ్గించమన్నారు, ఎందుకంటే అది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం పెంచి పెట్టాము. సో అది ఇప్పుడు నార్మల్ నెక్ కాబట్టి నేను కొంచెం 4 ఇంచెస్కి కొంచెం తగ్గించమన్నారు. సో నేను ఖర్చుతో కలిపి 4 ఇంచెస్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింద 2.5 పెట్టుకోవాలి. పెట్టుకుంటే నెక్ అనేది
షేప్ అనేది మంచిగా వస్తుందన్నమాట, రౌండ్ అనేది. సో ఇక్కడ కర్వ్ స్కేల్తో కర్వ్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ 1 ఇంచ్ నుంచి ఫ్రంట్కి చూసుకొని మిడిల్లో అయితే డాట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇది 15 ఇంచెస్ ఉంది కాబట్టి 15 ఇంచెస్కి 4 ఇంచెస్ అయితే పెడుతున్నానండి నేను. 4 ఇంచెస్ అదే డాట్ పొడుగు వచ్చేసి 4 ఇంచెస్, వెడల్పు వచ్చేసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలండి. సో ఈ మార్కింగ్లో కానీ కటింగ్లో కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను కామెంట్లో మీ డౌట్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈ విధంగా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి క్లాత్ ఆపోజిట్లో, లైనింగ్ ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో వేరే సైడ్, ఆ సైడ్ మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనకి 2 హ్యాండ్స్కి 4 పార్ట్స్, ఇప్పుడు 2 హ్యాండ్స్ కావాలి అంటే 4 ఫోల్డింగ్స్ మీద కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని కింద మనం, ఎందుకంటే బ్లౌజ్లో కట్ వర్క్ వచ్చిందండి, సో కింద మనం హెమ్మింగ్ కానీ ఏది చేయడానికి వీలు కాదు కాబట్టి జస్ట్ మనం లైనింగ్ ఫోల్డ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ బ్లౌజ్ పొడుగైతే చూసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర ఇక్కడైతే జాయింట్ ఉంటుందో హ్యాండ్ జాయింట్, అక్కడ నుంచి కింది దాకా చూసుకుంటే నాకు 11 ఇంచెస్ వచ్చింది. సో ఆ 11 ఇంచెస్ని నేను ఇక్కడ అలా పెట్టుకొని పైన అయితే ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు మనకి ఖర్చు కోసం ఎంతైతే రెగ్యులర్గా తీసుకుంటామో అంత తీసుకొని ఇలా స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకొని పైనుంచి హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా 30 సైజ్ దాటిన వాళ్ళకైతే 3.5 పెట్టుకుంటామండి. సో ఇది 27 కాబట్టి 3 ఇంచెసే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆమ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కాబట్టి 7 ఇంచెస్కి మనకి ఎక్కడైతే హ్యాండ్ పొడుగు దగ్గర మార్కింగ్ చేసుకోమో అక్కడ నుంచి చూసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 వచ్చింది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఆమ్ లూజ్ పాయింట్ని హ్యాండ్ లూజ్ పాయింట్ని కలుపుతూ స్కేల్తో అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిట్గా 1 ఇంచ్ పైన ఏదైతే హ్యాండ్ లూజ్ పెట్టుకున్నామో హ్యాండ్ పొడుగు దగ్గర స్ట్రెయిట్గా 1 ఇంచ్ తీసుకొని అక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా, ఇంతేనండి. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, నార్మల్ వేరే సైజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచే తీసుకోవాలండి. సో ఈ విధంగా పెట్టుకొని మిడిల్లో ఒక కట్స్ పెట్టుకోవాలి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒకే సైడు ఈ విధంగా ఒక సైడ్ ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోత్ అయితే తీసేసుకోవాలండి. సో ఇక్కడ కూడా మనకి హ్యాండ్ లోతు అని తెలియడానికి కట్స్ అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా హైబ్రో షేప్ అయితే వస్తుంది. మనం ఏదైతే హ్యాండ్ లోతు తీస్తామో అలా వస్తే పర్ఫెక్ట్గా మనకి చంకలో ముడతలు కానీ ఏవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో అది క్లోజింగ్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో, ఓపెనింగ్స్ వచ్చేసి మన వైపు పెట్టుకొని ఈ విధంగా క్రాస్ కట్కి అయితే క్రాస్ కట్, స్ట్రైట్ కట్కి అయితే స్ట్రైట్ కట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం అయితే క్లాత్ పైన డ్రా చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉందో అలానే స్కేల్ సహాయంతో డ్రా చేసుకోవాలి. అలాగే కొంచెం కూడా డిఫరెన్స్ అంటే కొంచెం లైన్ అటు ఇటు కాకుండా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చినా కానీ మనకి టోటల్ 4 పార్ట్స్ వచ్చేసి 1 ఇంచ్ డిఫరెన్స్ వరకు వెళ్ళిపోతుంది. సో అక్కడ ఫినిషింగ్ అనేది పోతుందన్నమాట. సో ఈ విధంగా ఎక్కడైతే మనం లైనింగ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా కొంచెం కూడా గ్యాప్ రాకుండా ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. సో నెక్ దగ్గర కూడా ఒకటి చిన్న డాట్ పెట్టుకుంటే మనకి ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని తీసేసేయాలండి. తీసేసి ఇప్పుడు కింది నుంచి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఆ క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి కాబట్టి ఈ విధంగా షేప్ బెల్ట్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకోవాలి కింద నుంచి 2 ఇంచెస్కి. సో పైన నెక్ కూడా ఇక్కడ నెక్ ఎంత ఉంది అనేది మనం ఆది బ్లౌజ్లోనే చెక్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్లో కూడా ఉక్సు పట్టి వైపు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ
ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసుకుంటాం కదా, 1/2 ఇంచు ఆ లోతు అయితే తీసుకున్నానండి. 1/2 ఇంచే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఉక్సు పట్టి సైడ్ నెక్ అయితే చెక్ చేసుకోవాలండి. కాజా పట్టి సైడ్ నెక్ అయితే చెక్ చేసుకోవద్దు. సో కింద ఉక్సులు పెట్టుకొని పైన నెక్ నుంచి ఎంతైతే ఉందో ఈ విధంగా చూసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ని యాజ్ ఈజ్గా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర పైన ఆల్రెడీ మనం కొంచెం కర్వ్ తీసుకుంటాం కదా క్రాస్గా, షోల్డర్ జారకుండా ఉండడానికి. సో దానికి దీనికి ఈక్వల్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం యాజ్ ఇట్ ఈజ్ ఎంతైతే ఉందో అంతే తీసుకున్నాను. సో ఇప్పుడు డాట్స్ కోసం అని చెక్ చేసుకుంటున్నానండి. డాట్స్ కోసం చెక్ చేసుకున్నప్పుడు కూడా మనం ఆది బ్లౌజ్లో ఎక్కడైతే ఉక్సులు ఎటువైపు అయితే వేస్తామో అటువైపే చెక్ చేసుకోవాలి. సో నేను డాట్ పొడుగు డాట్ వెడల్పు కూడా చెక్ చేసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనం మెజర్మెంట్స్ వేరేగా పెట్టేస్తామంటే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు. సో ఎంత ఉందో అంతనే పెట్టేసుకోవాలి. చూసారు కదా, డాట్కి మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ కంటే తక్కువ ఉంది. డాట్ వచ్చేసి 2 ఇంచెస్ పొడుగుంది. అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచ్ కంటే తక్కువ ఖర్చు పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. సో మనకి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఒక 2 పావు పెట్టుకున్నానండి నేను. సో పైన కొంచెం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వదిలేసి మిడిల్కి అయితే ఈ సెంటర్ డాట్ అయితే పెట్టుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వచ్చే డాట్. సో ఇది కూడా డాట్ పొడుగు నార్మల్గా అయితే 2 ఇంచెస్ పెట్టుకుంటామండి అందరికీ, అంటే పెద్ద సైజ్ బ్లౌజెస్ వాళ్ళకి. దీనికి మాత్రం 2 ఇంచెసే వచ్చింది. 2.5 ఇంచెస్ పెట్టుకుంటాము పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే. దీనికి మాత్రం 2 ఇంచెసే వచ్చింది. సో ఈ 2 డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ ఎంతైతే ఉందో అదే గ్యాప్తో మనం మిడిల్ మన చంక వైపు వచ్చే డాట్ అయితే వేసేసుకోవాలి. సో 3 డాట్స్ని ఎటువైపు నుంచి చూసినా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది కనిపించాలండి. చూసారు కదా, మనకి ఎటువైపు నుంచి చూసినా ట్రయాంగిల్ షేప్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఒకటి మనం మైండ్లో పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో చివరన ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం డాట్స్ వేస్తాము, అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు కొంచెం ఖర్చులోకి పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కుట్టిన తర్వాత ఈక్వల్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. మెయిన్గా డాట్స్ అవి ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో అక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ 2 పార్ట్లు ఉంటాయి కదా, ఒక దాని మీద అయితే మార్కింగ్ ఉంటుంది, ఇంకో దాని మీద మార్కింగ్ ఉండదు. కాబట్టి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అయితే ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడ పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే చూసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెం మనం ఖర్చులోకి పోతుంది కదండి, ఆ ఖర్చుని మైనస్ చేసి షేప్ బెల్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పొడుగు వచ్చేసి ఒకవైపు 3.5 ఒకవైపు 2.5 పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా 2.5 ఒకవైపు 3.5 దగ్గర నుంచి 3 ఇంచెస్కి మళ్ళీ 2.5 పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ 2.5 ఈ 2.5ని ఈక్వల్గా లైన్గా డ్రా చేసేసుకోవాలి. సో ఎడ్జ్లో కూడా లైన్గా డ్రా చేసేసుకొని అక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలన్నమాట షేప్ బెల్ట్కి. సో ఈ విధంగా చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే మెయిన్ పీస్ అయితే కటింగ్ చేసుకుందాము. సో మెయిన్ పీస్ పైన చిన్న చిన్న బుట్ట డిజైన్ వచ్చిందండి. సో అవైతే ఎటువైపు ఉన్నాయి అనేది క్లియర్గా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ నేను హ్యాండ్స్ పైన డిజైన్ వచ్చింది కదండి, అది కటింగ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ వచ్చేసి కొంచెం చూసారు కదా, ఈ విధంగా బుట్ట కిందికి ఉంది, అంటే ఒక స్టోన్ పైనకి తర్వాత కిందికి ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే మనం కేర్ఫుల్గా చూసుకోవాలండి, లేదంటే డిజైన్ అనేది రివర్స్లో కటింగ్ అయితే చేసేసామంటే మళ్ళీ మనకి చాలా అంటే
ఫినిషింగ్ అంతా పోతుంది. ఎంత కష్టపడి బ్లౌజ్ కట్ చేసింది అంతా పోతుంది. సో చూసారు కదా, పైన చిన్న బుట్ట వచ్చి కిందికి ఎక్కువ వచ్చాయన్నమాట. ఈ విధంగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా అలానే వచ్చింది, కానీ హ్యాండ్ డిజైన్ కిందికి ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. కాకపోతే వీటికి మాత్రం చూసేసుకొని బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా క్లాత్ అయితే కొంచెమే ఉందండి. సో దీంట్లో అడ్జస్ట్ చేసి షేప్ బెల్ట్కి అయితే క్లాత్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇంత క్లాతే ఉంది. ఇందులోనే ఫ్రంట్ పార్ట్కి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత మిగిలిన పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని జాయింట్ చేసి నేనైతే షేప్ బెల్ట్కి కానీ ఇంకా దేనికైనా మెయిన్ పీస్ అవసరమైనప్పుడు ఆ విధంగా వేసుకుంటాను. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అని కట్ చేసేసాం కదా, అదే క్లాత్ని మనం పాడేయకుండా ఈ విధంగా బ్యాక్ బెల్ట్, అదే బ్యాక్ సైడ్ బెల్ట్ వేస్తాం కదా, నడుం బెల్ట్, ఆ బెల్ట్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. కూర రాలేదు కాబట్టి కొంచెం మనం స్టిచ్చింగ్లోకి పోతుంది. ఒక స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్లోకి ఒక పావించి పోయి మిగతాదంతా బెల్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్ అయితే కట్ చేయలేదండి, ఎందుకంటే నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తాను. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్